హలో చెక్ చెక్ 1 2 3. మన ఆరాధన ప్రారంభించుకుంటే గాను మనందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక రాత్రి కాల సమయంలో మా తండ్రి మమ్మల్ని ప్రేమించి మా చేయబట్టి నడిపించి నీ సన్నిధానాన్ని తీసుకుని వచ్చి నిన్ను ఆరాధించి మా ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించుకుని మహాకృపను మాకు ఇచ్చినందుకే నీకే స్తోత్రాలు. ఇక్కడ మేము జూమ్లో మా విశ్వాసులు మా ప్రభువా నీ కొరకు మా తండ్రి ఇష్టమైన రీతిగా మా ప్రభువా ఈ ఆరాధనలో ఉంటూ ఉండగా మా తండ్రి మమ్మల్ని కనికరించండి, ఆదరించండి, నీ జ్ఞానంతో నింపండి. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని ఎత్తబోతున్నా నీ కుమార్తె మా ప్రభువా ఈ రాష్ట్రాలు మా తండ్రి వేసిగా దీవించి ఆరాధించి మా తండ్రి ఆదరించి నీ కృపతో నించమని నీ జ్ఞానాన్ని మా తండ్రి వారి ద్వారా మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వెలిగించున్నాం తండ్రి. అవును, దయచేసి కూర్చోనండి. మనందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో మన కీర్తన పుస్తకం సమానులు ఎవరు ప్రభు 94వ కీర్తన. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ సమానుభవమున్ సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, పరార్థమై భవ శరీరమొసగిన, పరార్థమై భవ శరీరమొసగిన పరోపకార నరావతార సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, దయా హృదయై దురాత్ములెల్లరి, దయా హృదయై దురాత్ములెల్లరి నయాన భయాన దయాన బ్రోవని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో,
ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడా ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడ పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమాను ఎవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో 95 పాడగలమా? యేసు క్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులార మోసమోదక మోక్షపతికి చాసులై బ్రతుక నిరండి. యేసు క్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా ఆరు దినముల లోపలననే ఆకాశముబు లోకములను ప్రకటముగా చేసినాడు ప్రకాశుడాయన ప్రజ్ఞవంతుడు యేసు క్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా ఆది పురుషుని ఆది స్త్రీనిక హస్తములతో నంటి చేసెను మేదెల్వనములోన సాధులై నివసింపనిచ్చెను యేసు క్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా వారలిద్దరు దేవునాజ్ఞను కోరికలతో మీరినప్పుడు గారడి పిశాచతంత్రము వారి పరమై పాపులైరి యేసు క్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా వీరలందరూ వారి సంతతి వేరేలేరి ధరణిలో దుష్కార్యులై దేవుని ఆజ్ఞలు మీరందరూ నరక పాత్రులు యేసు క్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా ఇంత పాప భరితులైక సంత సత్యము లేని నరుల ఎంతగా ప్రేమించెను తన సొంత ప్రాణము బలిగా పెట్టెను యేసు క్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా పాపమించుకలేని కరుణ పావనుడు నరుడాయెను శాపగ్రస్తులమైన మన శాపములు తాజేతబూనెను యేసు క్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా ఎన్నరాని బాధలోందుచు
పుణ్య రక్తము జిందెనిలను ఎన్నడు నీలాటి ప్రేమ వన్నెలేదోయన్నలారా యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా మనల బాపము నుండి బాపను మనుజుడై మరణంబునొంది మన ప్రభువేమో దినంబున మహిని లేచి పరము వెళ్ళెను యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా. 722వ కీర్తన. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారల్ ప్రయాసపడి భారము మోయువారల్ ప్రభుని చెంతకు పరుగిడవేగమే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునిక యోచింపరేలా అవనిలో అగచాట్ల పాలైన అవనిలో అగచాట్ల పాలైన అబదు శాంతి ఆత్మకు నిలలో రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కరువు మరణము రణముల జూచి కలుగదు మారు మనసు ప్రవచనములు సంపూర్ణములాయను ప్రవచనములు సంపూర్ణములాయను యూదులు తిరిగి వచ్చుచున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా సిలువను రక్తము చిందించియును సిలువను రక్తము చిందించియును బలియాయను ధనుడు మనకై రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామమునందే పరమని వాసము దొరుకును ముక్తిని పాప విమోచనమును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే ఇచ్చును. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము నేనే సత్యము
నేనే జీవమును నేనేగాకింకెవ్వరు లేరని నేనేగాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. 706 పాడగలమా? ప్రియ యేసు నిర్మించితివి. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార నా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా. నీ రక్త ప్రభావమున నారోత హృదయమును పవిత్రపరచుము తండ్రి. ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి. ప్రతి పాపమును కడిగి ప్రియ యేసుని నిర్మించితివి. ప్రియమార నా హృదయం ఆజాగరుతుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే చేరితి నీదు దారి కోరి నడిపించుము చేరితి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం. దేవునికి స్తోత్రం అండి. మన ఆరాధన కొనసాగించుకోవడానికి 26వ కీర్తన రండి ఉత్సాహించి పాడదాం అనే కీర్తన పాడుకుని దేవుణ్ణి స్తుతిద్దాం. రండి ఉత్సాహించి పాడుదము,
రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మన ప్రభువే మహాదేవుండు ఘన మహాత్మ్యము గలరాజు భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరము లాయనవే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించే నాయనదే సత్యుని హస్తమే భువి చేసెన్ ఆయన దైవము పాలితులా ఆయన మే పెడి గొర్రెలము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రొక్కుదాము. కైకొనినా నయ్యని మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగముల నౌను ఆమేన్ తండ్రి శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. మనం అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణము ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారులను మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భంలో ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకములోనికి ఎదిగిన నీవు చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిన నీవు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిల్చుండి మన బైబిల్ గ్రంథాల నుంచి కీర్తనల గ్రంథము 97వ కీర్తన
మొదటి 10 చరణాలు 97వ కీర్తన మొదటి 10 చరణాలు ప్యూలా పాల్ గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు మహారాజు కీర్తన గ్రంథము 97 1 నుంచి 10 వరకు చదువుతున్నాం. ఉత్తర ప్రత్యుత్తరంగా. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గాక, ద్వీపములన్నీ సంతోషించును గాక. మేఘాంతకారములైన చుట్టూరును, నీతి న్యాయములైన సింహాసనముకు ఆధారం. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనపడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అచ్చయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించి వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. యెహోవా సీయోను నివాసులు ఆ సంగతిని విని ఈ న్యాయ విధులను బట్టి సంతోషిస్తున్నారు. యూదా కుమార్తెలు ఆనందించున్నారు. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి నీ పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనము ఆశించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంత హృదయాల కొరకు ఆనందమును ఇత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవాను సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడి వాక్యం అందించుగా. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్ని మంజుల గారు, అమృత రీచుల్ గారు చదివి వినిపిస్తారు. మొదటి పాఠము యోబు గ్రంథము 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. ఊజు దేశం నందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనే కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగుగా
అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తూ కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఓ ప్రభువా, మమ్మల్ని దేవునికి స్తోత్రం కలుగును. రెండవ పాఠంగా లూకాసు వార్త 20వ అధ్యాయం 9 నుంచి 19 వచనం. ఈ దినమునక ఏర్పాటు చేయబడిన పాఠము స్వార్థ పాఠము లూకాసు వార్త 20వ అధ్యాయము 9 నుండి 20 వచనాలు. లూకాసు వార్త 20వ అధ్యాయము 9వ వచనం ప్రారంభం. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పసాగాను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తగిచ్చి దేశాంతరమున పోయి బహుకాలం ఉండెను. పంటకాలం ముందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసును పంపగా ఆ కాపులు వారిని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి ఒట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మూడవ వాని పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలకు త్రోసివేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును. ఒకవేళ వారు అతన్ని సన్మానించదనుకొనెను. అయినను ఆ కాపులు అతన్ని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రెండని ఒకరితో ఒకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్షతోట వెలుపుకు త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికి ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును కాకనిది. ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయునెను. ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గూర్చి ఈ ఉపమానం ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయన బలత్కారంగా పట్టుకున్న సమయం చూచిరి, కానీ జనులకు భయపడిరి. వారు ఆయన కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయన అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన వద్దకు పంపిరి. ఇంతటితో సువార్త పాఠం ముగించున్నది. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరించుము. దేవునికి స్తోత్రము కలుగును. ఈనాటి ఈ శిలువ ధ్యానంలో మరి గ్రేసమ్మ గారు దేవుని యొక్క వాక్య ధ్యానం చేయడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చారు. వారికి సంఘం తరపున ఆహ్వానం పలుకుతూ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ధ్యానానికి సిద్ధపడిగా మనందరం కలిసి 191వ కీర్తన ఎంతో వింత ఎంతో చింత అని పాడుకుందాం. ఈ ధ్యానం అయిన తర్వాత అజేత ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుడిని స్తుతిస్తాం. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత పంతముతో చేసినంత సొంత ప్రజలు స్వామినంత పట్టి కట్టి నెట్టి కోటి తిట్టిరేసు నాదు నకట అట్టి శ్రమల నొంది
మోపిరేసు వీపుపైని మొయ్యలేక మ్రానితోడా మూర్ఛబోయే యేసు తండ్రి కొయ్యపైనే సయ్యన్ బెట్టి కాలు సేతు లాలో జీలల్ కఠినులంతా గుడి కొట్టిరి ఘోరము క్రీస్తున్ బట్టి దాహముగొన చేదు చిరక ద్రావనిదిరి ద్రోహులకట దాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడాదివి కేగేనః మల్లెముతో ప్రకన్ బొడవన్ పారే నీరు రక్తమహ ఏరై పారే యేసు రక్తం మేల ప్రజల కెలమీనసగో ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. ప్రార్థించుకుందాం. మమ్ములను అతి మిక్కిలుగా ప్రేమించుచున్న మా యేసు ప్రభువా, నీకు నీ యొక్క ఘననామమునికై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రతి ఉదయ సాయంత్రములు మీ కృపలతో మమ్మలను తృప్తిపరుస్తున్నావు. అందుకే నా ప్రభువా, మా జీవితములన్నీ నాయనా మీ యొక్క పాద సన్నిధిలో మేము గడపగలుగుటకు మీరు ఇచ్చుచున్న కృప కొరకై వందనాలు చెల్లించుకుంటున్నాం. 36వ దిన శ్రమల కాలపు ధ్యానములో మేము ప్రవేశించి ఉంటుండగా ఇన్ని దినాలు మీరు మాతో కూడా నడిచిన రీతిగా రానయ్యన్న దినాల్లో నడిపించమని, ఈ ధ్యానంలో మీరే మాకు తోడయుండమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా చేసుకున్నామని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ఇంతకా 36వ దినంలోకి మనం ప్రవేశించాము. ఒక అబ్జర్వేషన్ నాకు ఏంటంటే, 40 దినాల్లో మిగతా దినాలన్నీ కూడా మనం దేవాలయంలో కానీ ఎక్కడ కానీ ధ్యానం చేసుకోవడానికి మనకి అవకాశం లేకపోయినా, ఈ హోలీ వీక్లో అయినా చాలామంది హోలీ వీక్లో రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాగా హోలీ వీక్లో కూడా రాలేని వారి గురించి మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో వారు రాలేకపోతున్నారు అనే దానికోసం నాకు కొంచెం చింతగానే ఉన్నది. అయినప్పటికీ కూడా వారు ఎక్కడ ఉన్నా ఈ ఫెసిలిటీ ఒకటి ఉన్నది కాబట్టి జూమ్, అక్కడ వారు జాయిన్ అవుతారని నేను అనుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ వారి కొరకు మన అందరి ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. చదవబడిన 2 భాగాల్లో, వాక్య భాగాల్లో కూడా ఒకటే మాట నాకు కనిపించింది. ఏంటంటే అత్యాశ లేకపోతే దురాశ.
చదువుతూ ఉంటే నాకు మొదటగా వచ్చింది ఏంటంటే, ఇంకా నా భాషలో ఇంత చెడ్డవాళ్ళు అనే దానికి నా భాషలో నేను వాళ్ళని తిట్టుకున్నాను. అలాగా ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాల్లో అత్యాశ లేకపోతే దురాశ, అవసరానికి మించి కోరుకోవడం, లేకపోతే వేరొకరిది లాగేసుకోవడం, పొందాలనుకోవడం, ఈ వాక్య భాగాల్లో నేను అర్థం చేసుకున్న రీతిలో మాట్లాడుతూ ఉన్నాను. మానవుడు ఆశాజీవి. ఆశ అనగానే అవసరమైనవి పొందడం. కానీ దురాశ అనేది అత్యాశ, అది దుఃఖానికి చేటు. అది వేరే వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా కానీ బలవంతంగా కానీ వారి దగ్గర నుంచి లాగేసుకోవడం అనేది దురాశగా నేను అర్థం చేసుకున్నా. చదవబడిన స్వార్థ పాఠ్య భాగం లూకా స్వార్థ 20వ అధ్యాయం 9 నుంచి 19 వచనాల్లో యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ద్రాక్ష తోట యజమాని ఎడల గుత్తదారులు వ్యవహరించినదే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అదే యెహోవా దేవుని ఎడల, యెహోవా తండ్రి ఎడల శాస్త్రులు ప్రధానులు వ్యవహరించినట్లుగా ఆయన బోధించాడు. ద్రాక్ష తోట ఉపమానంలో దేవుడు యజమానిగాను, యజమాని కుమారునిగా యేసు ప్రభు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. యజమానుని దాసులు ప్రవక్తలుగా దేవుని వార్తను తీసుకుని వచ్చేవారుగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. యూదా సాంప్రదాయంలో యజమానులు తమ పొలాన్ని కౌలుకు ఇస్తూ ఉండేవాళ్ళు. కౌలుకు తీసుకున్నవారు పంట దిగుబడి గురించి లెక్క అప్పజెప్పవలసిన వారే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో యూదేతరులు కూడా తమ పొలాలను కాపులకు గుత్తకివ్వడం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా పొలాలను కౌలుకి ఇచ్చేవాళ్ళు వాళ్ళకు ఉన్నది. ఒకవేళ వాళ్ళు మరణిస్తే గనక ఆ పొలాన్ని కౌలుదారులు తీసుకుని ఆ పొలం యజమానులు అయ్యేవారు. చనిపోయిన తర్వాత ఆ పొలానికి ఎవరైతే కౌలుకు తీసుకున్నారో వారే యజమానులుగా అయ్యేవారు. అదేవిధంగా ఈ యజమానులు కూడా చాలా విస్తారమైన పొలాన్ని కలిగి ఉండేవారు. అది వాళ్ళు ఒక్కళ్ళే చేసుకోలేక ఈ గుత్తదారులకి, కాపులకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉండేది. యేసుప్రభు ఇటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నవారితో ఈ ఉపమానం గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. కౌలుదారులు లేకపోతే కాపులు లేకపోతే గుత్తదారులు ఇశ్రాయేలు పొలాలుగాను, ద్రాక్ష తోట ఇశ్రాయేలు దేశంగాను అక్కడ ఉన్నది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-7 వచనాల్లో ఈ ద్రాక్ష తోట గురించి చాలా బాగా రాయబడి ఉన్నది అక్కడ. కానీ 7వ వచనంలో ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము అని ఈ ద్రాక్ష తోటని గురించి చెప్తే ఆ మాటలు అక్కడ పలుకుతున్నాడు. దేవుడు తానే తన స్వహస్తాలతో ద్రాక్ష తోటని నిర్మించాడు. ద్రాక్ష తోటలో సర్వ హక్కులు యజమానివే కానీ కౌలుదారులవి మాత్రం కాదు. వారికి ఎటువంటి హక్కులు కూడా ఈ కాపులకి లేవు. అయినప్పటికీ యజమానులు తన ద్రాక్ష తోటలో పనిచేసే ఆధిక్యత కౌలుదారులకు ఇచ్చాడు. ఏ రీతిగానైనా అంటే వాళ్ళకి ఇష్టమైన రీతిలో పనిచేసే స్వేచ్ఛను కూడా యజమాని గుత్తదారులకు ఇచ్చాడు. చాలామంది యజమానులు ఈ స్వేచ్ఛనివ్వరు. వాళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళు ఏ పంట వేయమంటే, ఎప్పుడు వేయమంటే, ఏ మందు వాడాలో, ఏం చెయ్యాలో అనేది వాళ్ళ చిత్తానుకూలంగా చెయ్యాలి. కానీ ఇక్కడ యజమాని మాత్రం వీళ్ళకి సర్వ హక్కులు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ యజమానుడు గుత్తకిచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు. పంట కోతకు వచ్చినప్పుడు కౌలుదారుల యజమానికి పంటను గూర్చిన లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఆధిక్యత స్వేచ్ఛనిచ్చిన యజమాని
లెక్క చెప్పాల్సిన బాధ్యతను కూడా కౌలుదారులకు ఇచ్చాడు. లెక్క చెప్పాల్సిన బాధ్యతను కూడా ఇచ్చాడు. తప్పనిసరిగా లెక్క చెప్పాల్సిందే. దాని నుండి ఎటువంటి వెసులుబాటు మాత్రం లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు లెక్క చెప్పాలి. మా నాన్నగారు చనిపోయేటప్పుడు ఆ డెత్ బెడ్ మీదే ఉన్నారు. అప్పుడు మా అమ్మ కోసం పొలం కొన్నారు. 30 సంవత్సరాలు ఊర్లో మన సొంత వాళ్ళకే ఇచ్చారు. 30 సంవత్సరాలు అయినప్పటికీ మాకు తెలిసిన వార్త ఏంటంటే ఇంకా ఈ భూమి మనదే అయిపోతుంది, వీళ్ళ పిల్లలందరూ చల్లాచెదురుగా అక్కడక్కడ ఉన్నారు, హైదరాబాద్లోను మా చెన్నైలో అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అనుకుంటా. మాకు ఆ వార్త తెలిసి మా అన్న ఆ పొలాన్ని అమ్మేశాడు. అమ్మి మాకందరికీ పంచింది, అది వేరే విషయం. 30 సంవత్సరాలు ఇక్కడ చనిపోతే వాళ్ళకి సొంతం అవుతుంది, కానీ మా పొలం చేసిన పొలం అన్నయ్య మాత్రం వేరే విధంగా మాట్లాడడం అక్కడ జరిగింది. లాభమైన నష్టమైనా కూడా ప్రతి కౌలుదారుడు యజమానునికి లెక్క అప్పగించాలి. కానీ ఇక్కడ ఎంత నమ్మక ద్రోహం! బహుశా కౌలుకు తీసుకునేటప్పుడు చాలా వినమ్రంగా మాట్లాడుంటారు. అసలు అయ్యా నీ పొలాన్ని మేము భద్రంగా చూస్తాం, నీకు బోల్డంత ఇస్తాం, అది ఇదని చాలా మాట్లాడి ఉండొచ్చు. కానీ చివరికి ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉన్నదో చూద్దాం. ద్రాక్ష తోట యజమానుడు పంట భాగం కొరకు మొదటగా ఒక దాసుడిని పంపించాడు, వాడిని కొట్టారు. రెండవదిగా మరొక దాసుడిని పంపించాడు. తర్వాత మూడోసారి కూడా మరొక దాసుడిని పంపించాడు. అందరి మీద కూడా వాళ్ళు దాడి చేశారు. మొదటి దాసుడు, రెండో దాసుడు, మూడో దాసుడిని పంపగా దాడి చేశారు. ఒకరి తర్వాత ఒకరిని అందరూ కూడా దాడి చేశారు. మార్కు సువార్త 12వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో కూడా ఈ ఉపమానమే అక్కడ కూడా కనబడుతుంది. అక్కడ ఇంకా కొంతమంది, 1, 2, 3 కాదు, అనేకులను పంపగా వారిని కూడా కొంతమందిని చంపేశారు, కొంతమందిని కొట్టి పడేశారు అని మార్కు సువార్తికుడు అక్కడ రాస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఇక ద్రాక్ష తోట యజమాని ఆలోచిస్తాడు, ఇక నేనేమి చేతును, నా దాసుల్ని పంపిస్తుంటే వాళ్ళందరినీ కూడా వీళ్ళు కొట్టి చంపుతున్నారు, కాబట్టి నా కుమారుణ్ణి పంపిస్తాను, ఒకవేళ నా కుమారుణ్ణి వాళ్ళు సన్మానిస్తే అని ఆలోచన చేసుకుని తన కుమారుణ్ణి అక్కడికి పంపించారు. వాళ్ళకి ఇంకా సరదా పుట్టింది, వీడిని చంపేస్తే కనుక ఆస్తికి మనమే వారసులం. ఆల్రెడీ యూదా సంప్రదాయంలో మరణించిన వారి పొలాన్ని తీసుకునే ఆ సాంప్రదాయం ఉంది కాబట్టి ఈ వారసుడిని కూడా మనం చంపేస్తే అనేది. నాకు వెంటనే యోసేపు గురించి నా ఆలోచన వచ్చింది. ఆ అన్నదమ్ముల్లో ఒకళ్ళిద్దరు అన్నారే బాబా మన నాయనకి ఏం చెప్తాం, వద్దు వద్దు అన్నారు. ఈ కాపులు, ఈ గుత్తదారులు అందరూ కలిసి ఇక్కడ కుమారుణ్ణి కూడా చంపివేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చివరికి వారసుణ్ణి కూడా ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపివేశారు. ఈ ద్రాక్ష తోట ఇది యెరూషలేము వెలుపటి కల్వరి. ఆ ద్రాక్ష తోట వెలుపటి స్థలమే అనగా కల్వరి దగ్గరలో ఇది ఉన్నది అని. యెరూషలేం వెలుపటి కల్వరి ఆ ద్రాక్ష తోట వెలుపటి స్థలం. అక్కడ అతన్ని చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని అంతటికీ కూడా ప్రధాన కారణం ఏంటి అని అంటే దురాశ. కనీసం వారసుణ్ణి కూడా లేకుండా చంపేశారు. వారసుణ్ణి, దాసుల్ని చంపారు, అది వేరే విషయం. వారసుణ్ణి, తన కుమారుణ్ణి కూడా వాళ్ళ స్వాస్థ్యం అయిపోతుంది ఈ ద్రాక్ష తోట అని అతన్ని కూడా చంపేసినట్టుగా చూస్తాం. ఇది అపవాది కార్యం. అంటే చాలాసార్లు అపవాది కూడా దేవుని స్థానాన్ని కోరుకుంటుంది. అపవాది కూడా దేవుని స్థానాన్నే కోరుకుంటూ ఉంటుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13-14 వచనాల్లో
దురాశ వలన త్రోసివేయబడింది. దురాశ వలన త్రోసివేయబడింది అని. సామెతలు 11వ అధ్యాయం 6వ వచనం చివరి భాగం బి భాగంలో విశ్వాసఘాతుకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. విశ్వాసఘాతుకులు తమ దురాశ వలననే పట్టబడుదురు అని. ఈ దురాశనే దేవుని స్వరూపంలో చేయబడిన మనుష్యులలోకి అపవాది ప్రవేశించి మనుష్యుల్ని దురాశాపరులుగా చేస్తుంది అని. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. మానవుడు దేవుని సృష్టి. దేవుని వలన ఈ జీవితం మనకు ప్రసాదించబడింది. ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. కానీ మనం నిన్న నిరీక్షణ గారు చెప్పాను, దేహమై ఉన్న ఆయన ఆలయం, మన దేహమే ఆయన ఆలయం. దానిని వాళ్ళు ఈ విధంగా చంపడం కొట్టడం చేశారు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో మానవుడు అపవాది సంబంధిగా మారుచు అనగా దురాశాపరుడై దేవునిని మహిమపరచలేకపోతున్నాడు. అతని దురాశతో దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాడు. ఇక దురాశతో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ సెలవీయబడింది. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 22-24 వచనాల్లో పౌలు ఎఫెసీ సంఘానికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. మనకు కూడా అదే వర్తిస్తుంది. అక్కడ ఏమని ఉంటుంది అంటే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం అనగా దురాశ లేని జీవితాన్ని, నవీన స్వభావాన్ని ధరించుకోవాలని అంటున్నాడు. దురాశ గర్భం ధరించి పాపమును కన్నది కదా, బైబిల్లోనే ఉంటుంది ఈ మాట. దురాశ గర్భం ధరించి పాపమును కన్నది, పాపం పరిపక్వమై మరణమును కనెను. పాపం పరిపక్వమై మరణాన్ని కన్నది. సో అదే ద్రాక్ష తోట గుత్తదారులకు కూడా ఇక్కడ జరిగింది. అసలు ఆ దాసుల్ని పంపించినప్పుడు నాకు ఎందుకో పెద్ద బాధ అనిపించలేదు. కుమారుణ్ణి పంపించారు అని అనగానే మళ్ళీ ఒక 20-30 సార్లు చదివాను, వాక్యం చదివాను, రాసుకున్నాను. మధ్యాహ్నం నాకు కష్టమైపోయింది మళ్ళీ ఆ మాట చదివినప్పుడు. అరే బాబా, నేను వెంటనే ఒక కొడుకు నిద్రపోతూ ఉంటాడు, ఒక కొడుకు ఆఫీసులో ఉంటాడు. ఆఫీసులో ఉన్నవాడికి ఫోన్ చేశాను. అంటే ఒక విధమైన నాకు మా హృదయంలో వేదన కలిగింది. ఆ కుమారుణ్ణి చంపేయడం అనేది సాధారణంగా ఆ టైంలో చెయ్యను, అది వేరే విషయం. అంత నేను మనసు వేదన పడటం జరిగింది. తీతు పత్రికలో 2వ అధ్యాయం 12-13 వచనాల్లో ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి దేవుని ఎడల భక్తితో బ్రతకాలను వ్రాస్తున్నాడు. భక్తిహీనత ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి దేవుని ఎడల భక్తితో బ్రతకాలని ఆయన వ్రాస్తున్నాడు. దేవుడిచ్చిన స్థితిలో దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనం ఉండటానికి ఈ సిలువ ధ్యానాలు మనకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్నిసార్లు అశ్రద్ధ చేసినప్పటికీ కూడా చాలాసార్లు మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి సిలువ ధ్యానాలు చాలా అవసరం ప్రతి వారి జీవితంలో. రెండవ పాఠ్య భాగంలో యోబు గ్రంథం. మామూలుగా అయితే దీనికి 2వ రాజుల గ్రంథం ఇచ్చారు. నాకెందుకో యోబుని గురించి చెప్పాలని అనిపించి నేను మార్చుకున్నాను.
యోబు గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి 10 వచనాలు చదవబడ్డాయి. ఈ యోబు గ్రంథం చదవడానికి అస్సలు నేను ఇష్టపడేదాన్ని కాదు. ఎందుకు వచ్చిన ఈ వేదన, రోదన, ఈ గజ్జి, కురుపులు ఏంటిది అనుకుని పెద్దగా నేను ఎప్పుడు చదవలేదు నాకు తెలియని టైంలో. ఆ తర్వాత ఒక 30 సంవత్సరాలుగా చదువుతున్నా, 35 ఏళ్ళు చదవలేదు. చదువుతూ ఉంటే మళ్ళీ చదవాలనిపిస్తుంది. బాధ కలిగినప్పుడు చివరి 3-4 అధ్యాయాలు చదువుతాను. ఎక్కువ బాధపడినప్పుడు కొంత ఉపశమనాన్ని, కొంత ఊరటని నాకు ఈ యోబు గ్రంథం పర్సనల్గా నాకు కలుగజేస్తుంది. ఎన్నిసార్లు చదివినా కూడా క్రొత్తదనం అనిపిస్తూనే ఉంటుంది. ఏదో ఒక లైన్లోనన్నా నాకు క్రొత్తదనం ఉంటుంది. ఇది పాత నిబంధన గ్రంథాల్లో మొట్టమొదటగా వ్రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. అది ఇట్స్ ఎ బుక్ ఆఫ్ డైలాగ్ కదా. ఈ డైలాగ్స్కి మాత్రం దేవుడే ప్రధాన కేంద్రం. ఎవరెవరు కనబడతారు అక్కడ ఈ డైలాగ్ అని అన్నాను. యోబు భార్య, యోబు ముగ్గురు స్నేహితులు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు స్నేహితులు, యోబు దేవుడు, యోబు అపవాది. బట్ అపవాది తనను హింసిస్తుంది అనే సంగతి యోబుకు తెలీదు. చదువుతున్న మనకు తెలుసు కానీ యోబుకు తెలీదు. కారణం తెలియదు యోబుకి. నేను మాట్లాడతా దాని గురించి కూడా. తెలీదు. ఈ విధంగా డైలాగ్స్ ఈ పుస్తకం అంతా కూడా ఇది పద్య రూపకంలో ఉంటుంది కానీ దైవిక సందేశం ఇచ్చే గ్రంథం. దైవిక సందేశం ఇచ్చే గ్రంథంగా యోబు గ్రంథాన్ని మనం చూడొచ్చు. యోబు అనగానే హింసించబడినవాడు, పశ్చాత్తాపడ్డవాడు, తిరిగి పొందినవాడు అనే రకరకాల అర్థాలు యోబు అనే పేరుకి ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ యోబు అసలు ఈ యోబు అనేవాడే లేడు అంటారు కొంతమంది పండితులు. ఇదంతా కూడా ఇమాజినరీ, ఊహించి వ్రాయబడిన గ్రంథం అని కొంతమంది పండితులు మాట్లాడతారు. కానీ దీంట్లో దేవుడు ఉన్నాడు అని అధిక భాగం నమ్మిన వాళ్ళు యోబు గ్రంథాన్ని క్యాననైజ్ చేసి దీన్ని ఈ బైబిల్ గ్రంథంలో వారు పెట్టినట్టుగా నేను చదివిన దాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ యోబు తన జీవితంలో 3 విషయాల్ని ప్రాముఖ్యంగా పోగొట్టుకున్నాడు. 3 విషయాల్ని పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ 3 థింగ్స్. ఒక్కటి ప్రాపర్టీ, రెండవది ఫ్యామిలీ, మూడవది ఆరోగ్యం. తన ఆస్తిపాస్తుల్ని వచ్చి చెప్తారు కదా, అదిగో వచ్చారు, నీ పశు సంపద ఇదంతా పోయింది, నీ గొర్రెలు వీటినన్నిటినీ చచ్చిపోయిన తర్వాత నీ కొడుకులు చచ్చిపోయారు, తర్వాత తనకు కలిగిన అనారోగ్యం. సో ఈ 3 కూడా తన జీవితంలో పోగొట్టుకున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. 42 నెలలు కష్టపడ్డాడట యోబు. 42 నెలలు. హీ సఫర్డ్ ఫర్ 42 months. యోబు గ్రంథంలో కూడా 42 అధ్యాయాలు ఉంటాయి. 42 అధ్యాయాలు యోబు గ్రంథంలో మనం అక్కడ చూడొచ్చు. మొదటి అధ్యాయం నుంచి 42వ అధ్యాయం సగం వరకు కూడా యోబు యొక్క టెస్ట్ ఆఫ్ ఫెయిత్, తన విశ్వాస పరీక్ష గురించి అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఈ విశ్వాస పరీక్షలో ఏ విధంగా ఎదుర్కొన్నాడో 42 వచ్చిన అధ్యాయాల్లో సగం వరకు, సో 41.5 చాప్టర్స్లో అదే ఉంటుంది. ఇతను ఊజు దేశస్థుడు. ఈ ఊజు అనేది యొర్దాను నదికి చాలా దగ్గరలో ఉంటుంది. ఊజు దేశం యొర్దాను నదికి చాలా దగ్గరలో ఉంటుంది. విస్తారమైన ఆస్తి కలిగి తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అక్కడున్న ప్రజలందరిలో కూడా యోబు చాలా ఐశ్వర్యవంతుడు. పశు సంపదకు మితి లేదు. తర్వాత
సంతానం 10 మంది సంతానం, 7 కుమారులు 3 కుమార్తెలు. అన్ని విషయాల్లో అందరికంటే కూడా చాలా ఐశ్వర్యవంతుడు. ఇతనికి కుటుంబ విలువలు బాగా తెలుసు. ఫ్యామిలీ, హీ హ్యాడ్ ఎ ఫుల్ కంట్రోల్ ఓవర్ ఫ్యామిలీ. ఎలాగా గమనించవచ్చు? ఈ 7 కుమారులు, నాకు నచ్చిన విషయం, కుమారులతో పాటు కుమార్తెల కుటుంబాలను కూడా అన్నదమ్ములు పిలుచుకొని, అక్క చెల్లెండ్రని పిలుచుకొని విందులు చేసుకుంటూ సంతోషంగా గడిపేవాళ్ళు. ఆ విందు దినాలు పూర్తయిపోయిన తర్వాత యోబు వాళ్ళ కుమారుల్ని అందరినీ పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడు? ఒకవేళ తన కుమారులు ఏదైనా తప్పులు చేశారేమో, పాపం చేసి దేవుణ్ణి దూషిస్తున్నారేమో అని ఆయన కుమారులందరినీ కూడా పిలిపించి వాళ్ళని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాడు. ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పిస్తూ వచ్చాడు. ఇది ప్రతిరోజు పిలాపు వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో చక్కని మాట ఉంటుంది. నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు నీ యొక్క ఆత్మను ప్రభు సన్నిధిలో నీవు కృమ్మరించు అని చక్కని మాట మనందరికీ కూడా వ్రాయబడి ఉన్నది. లేచి రేయి మొదటి జామున నాకు మొర్ర పెట్టుము అని ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు. నీళ్లు కుమ్మరించినట్లు నీ యొక్క ఆత్మను ప్రభు సన్నిధిలో కుమ్మరించమని మాట్లాడుతూ ఉన్నాడు. యోబు ప్రతి నిత్యం కూడా అలాగే చేసేవాడు. ప్రతి నిత్యం అలాగే చేసేవాడు. ఆ మొదటి అధ్యాయంలోనే 5వ వచనంలో దినదిన ప్రక్షాళనం, దినదినం, ఏదో సంవత్సరానికో 6 నెలలకు 1 రోజు 2 రోజులో కాదు, కానీ ప్రతి దినం కూడా తన కుమారుల కొరకు, ఆ కుమారులను కూడా మెచ్చుకోవచ్చు. తండ్రి పిలవగానే అంత కుటుంబాలతో ఉన్నవాళ్ళు తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయనకు లోబడి ఉండాలి. సో హీ హ్యాడ్ కంట్రోల్ ఓవర్ ఫ్యామిలీ. కుటుంబాన్ని నమ్మకంగా దేవుని సన్నిధిలో పెంచగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు యోబు అని మనం ఇక్కడ గ్రహించవచ్చు. సో యోబుని గురించి ఎంత ఉన్నతమైన సాక్ష్యం మనకు అక్కడ ఇవ్వబడుతుంది. మొదటి అధ్యాయం 8వ వచనంలోనూ, 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆల్మోస్ట్ ఒకటే మాటలు ఉంటాయి. యోబు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంతవరకు ఓకే. భూమి మీద అతని వంటి వారెవరునూ లేరు. భూమి మీద యోబు వంటి వారెవరు కూడా లేరు అని అతని గురించిన సాక్ష్యం మనం చూడొచ్చు. ఇటువంటి యోబుకు కలిగిన టెస్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరీక్ష, అపవాది దేవదూతలతో పాటు వచ్చేసింది. యెహోవా దేవుడు అడుగుతూ ఉన్నాడు అపవాదిని, నీవు భూమి మీద నుంచి వచ్చావు కదా, అక్కడ నా సేవకుడైన యోబు అనేవాడి సంగతి ఆలోచించావా యోబు సంగతి ఆలోచించావా అని అడుగుతా ఉంటే అపవాది యెహోవా దేవునితోనే ఛాలెంజ్ చేసింది. మొదటి అధ్యాయం 10-11 వచనాలు ఏమంటది? నీవు అతనికి, అతని ఇంటి వారందరికీ, అతను కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసితివి కదా, అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. నీ ఒకవేళ యోబును మొత్తిన ఎడల ఏమంటున్నాడు? నీ ముఖం మీదే నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి నువ్వు ఒక్కసారి మొత్తు చూసుకో, నిన్ను వదిలేసి వెంటనే నీ ముఖం మీదనే నిన్ను దూషించి నిన్ను విడిచి వెళ్ళిపోతాడు అని అపవాది యెహోవా దేవునితో మాట్లాడుతూ ఉన్నది.
అప్పుడు అన్నాడు, అతని సమస్తం నీ వశాన్నే ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చెయ్యవద్దు. అది మొదటిసారి అంటాడు యెహోవా దేవుడు, అతనికి మాత్రం ఏ హానియు చెయ్యవద్దు, అతని సంపద సమస్తం నీ వశంలోనే ఉన్నది కదా, నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో అన్నని ఆయన యెహోవా దేవుడు సెలవిస్తాడు. సో పశు సంపద, గొర్రెలు, ఒంటెలు, కుమారులు, కుమార్తెలు అందరూ చనిపోతారు. అటువంటి పరిస్థితుల్లో యోబు మొదటి అధ్యాయం 21-22 వచనాల్లో, నా తల్లి గర్భం నుంచి నేను ఏమీ తీసుకొని రాలేదు, నేను ఏమీ తీసుకొని పోను, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే తిరిగి వెళ్తాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను అని యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత హృదయ విదారకమైన బాధలో ఉండి అంత గొప్ప సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. నేనేం తీసుకుని రాలా, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోతాను, యెహోవాయే ఇచ్చాడు, ఇదంతా కూడా ఆయన తీసుకొని పోతాడు. అయినప్పటికీ యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అని చాలా చక్కని సాక్ష్యాన్ని ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు. ఇంత శ్రమ కలగడానికి యోబు ఏ పాపం చెయ్యలేదు, పోని దేవుడు అన్యాయం చేసెనని చెప్పలేదు. ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడు నాకనే మాట కూడా ఆయన నోటిలో నుంచి ఇది కూడా వాక్యంలోనే ఉన్నది. ఈ మాట నా మాటలు కాదు. రెండవసారి మాట్లాడినప్పుడు అతని ఎముకలను, దేహాన్ని మొత్తితే నిన్ను విడిచిపోతాడు అని అంటాడు. అప్పుడు అంటాడు, అతడు నీ వశాన ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దు. మొదటిసారి అతనికి ఏ హాని చేయొద్దు అన్నాడు, రెండవసారి అతని ప్రాణాన్ని మాత్రం నీవు తీసుకోవద్దు, ముట్టవద్దు అని యెహోవా దేవుడు సెలవిచ్చిన తర్వాత ఇక అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తాడు అపవాది. ఇక్కడ భార్య డైలాగ్ మనకు తెలుసు. భార్య అంటది, ఇంకను నీవు నీ యథార్థతను విడిచిపెట్టవా, దేవుని దూషించి నువ్వు మరణము కమ్ము, నీకంటే నువ్వు బతికుండడం కానీ నువ్వు చావడం మేలు, దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపోవాలి. ఒక మాటతో చంపేస్తాడు. మూర్ఖురాలలాగా మాట్లాడుతూ ఉన్నావు, దేవుడు నాకు అంత మంచి చెయ్యాలా అని అక్కడ ఆ డైలాగ్స్ మనకు అందరికీ కూడా తెలుసు. స్నేహితులు ఇక్కడ పరిగెత్తుకొచ్చారు, స్నేహితులు తెలుసుకొని పరిగెత్తుకొచ్చారు. శ్రమల్లో బలపరిచేదే స్నేహం. ఈ 8వ అధ్యాయం 4-5 వచనాల్లో అక్కడ కనిపిస్తూ ఉంటది. కొన్నిసార్లు మన స్నేహితులు కూడా మనల్ని అవమానపరుస్తారు, హేళన చేస్తారు, కానీ బిల్దద్ నిజమైన స్నేహితుడు. బిల్దద్ అంటాడు యోబుతోటి, ఒకవేళ నీ కొడుకులు కానీ ఏమన్నా తప్పు చేశారేమో, నీవు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా బ్రతిమాలుకో అనే ఒక సలహాని ఇస్తాడు. నువ్వు జాగ్రత్తగా బ్రతిమాలుకో అని బిల్దదు సలహా ఇస్తాడు. సామెతలు 17:17లో ఒక మాట ఉంటుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అని ఒక మాట, చక్కని మాట వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో, సామెతలు 17:17లో. సో యోబు చివరగా 42వ అధ్యాయం 9b భాగంలో యెహోవా స్నేహితుల పక్షమున యోబును అంగీకరించారు. అడుగుతాడు, చాలా కాన్వర్సేషన్ జరుగుతుంది తర్వాత, కానీ చివర్లో ఆ మాట వ్రాయబడింది, తన స్నేహితుల పక్షమున యెహోవా దేవుడు యోబును అంగీకరించాడు. సో అపవాదిని జయించాడు యోబు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, నిన్ను పుటము వేసి తిని
వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని అని. అటువంటి ఇబ్బందుల్లో కూడా యోబు గెలిచినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. విశ్వాస పరీక్షలో గెలవాలి, దేవునికి లోబడి ఉండాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మంచి వాక్యం అక్కడ ఇవ్వబడింది. దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. యోబు చాలా ధైర్యంగా, ఒక్కసారి కూడా విశ్వాసం సడలినట్లుగా మనం ఎక్కడా చూడం. అపవాదిని ఎదిరిస్తూనే ఉన్నాడు. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక అనే సంగతి కూడా యోబుకు తెలియకుండానే ఆయన విశ్వాస పరీక్షలో ఆయన గెలిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఈ 2 పాఠాల్లో, ఒకటి ఫెయిల్యూర్, ఒకటి సక్సెస్, ఈ 2 పాఠాల్లో కూడా అపవాదిని ఎదిరిద్దాం. సిలువలో వేలాడబోతున్న తలకు ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెపోటు, కాళ్లకు చేతులకు చీలలు, తన శరీరం తన స్వాధీనంలో లేని యేసు ప్రభువుని మనం ఒక్కసారి మన తలంపుల్లోకి, మన కళ్ళలోకి, కళ్ళెదుటికి మనం తెచ్చుకొని మనలను మనం పరీక్షించుకుందాం. సిలువ ధ్యానం యొక్క పరమార్థమే అది. ఆయన ఒక్కసారి మన కళ్ళ ముందు తెచ్చుకొని మనలను మనం పరీక్షించుకుందాం. మనలో పశ్చాత్తాప హృదయం కావాలి. సిలువ అలంకారానికి కాదు, కానీ చాలాసార్లు మనం సిలువని ఇళ్ళలో పెట్టుకుంటాం, మెడలో వేసుకుంటాం, చాలా అందంగా అలంకరించుకుంటాం, చాలా చక్కగా. సిలువ మీద అమేజింగ్ గ్రేస్ అని వ్రాయబడ్డ సిలువని నా కొడుకు నాకు తెచ్చిచ్చాడు. అది చూసినప్పుడల్లా, యేసయ్యా నిజంగా నువ్వు నా కోసం ఇంత శ్రమ పడ్డావు కదా, నేను నీకు ఇన్ రిటర్న్ నేను నీకేమిస్తున్నాను అనే తలంపు నాకు కలుగుతూ ఉంటుంది. సో అటువంటి సిలువ అలంకారప్రాయం కాదు, కానీ మన హృదయం పగులనంతగా పాప క్షమాపణ భావాల్ని మనలో రగిలించగలగాలి. పాప క్షమాపణ ఆ భావాల్ని రగిలించాల. మనం మన పాపాల కొరకు పాప ప్రక్షాళన చేసుకుందాం. ప్రతి దినం కూడా యోబు చేసినట్టుగా చేసుకుందాం. నా శ్రమ, నా సిలువ నీవు నా కోసం నీవు అనుభవించావు, నీవు మిగిల్చిన సేవను నేను చేస్తాను అని బరబ్బ ఆఫ్రికా దేశంలోని అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడ అనేక మందికి సువార్తను ప్రకటించి అనేక మందిని యేసు వైపు త్రిప్పి ఆయన జీవిత కాలం అంతా కూడా ఆ అడవుల్లోనే దేవుని సువార్తలో, ఈ సిలువ ధ్యానంలో బరబ్బ ఆ వృత్తాంతం మనకు తెలుసు. ఆ సమయంలో తను తీసుకున్న నిర్ణయాన్ని ఆ విధంగా ఆయన తన జీవితంలో దాన్ని నెరవేర్చుకోవడం జరిగింది. మనం తీసుకునే తీర్మానం ఈ దినాన్న ఏమిటి? ఈ సిలువ ధ్యానం 36 రోజులు, ఇది 36వ రోజు గడిచిపోయినాయి. మనం ఏ విధమైన నిర్ణయం తీసుకుని సిలువ ధ్యానంలో మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం అనేది మనలను మనం పరీక్ష చేసుకోవాలి. చదవబడిన 97వ కీర్తనలో కూడా యెహోవా రాజ్యం చేయుచున్నాడు, అపవాది కాదు, మానవులు కాదు, అధికారులు కాదు, యెహోవా రాజ్యం చేయుచున్నాడు. 10వ వచనం మొదటిలో మాట నాకు చాలా ఇష్టమైంది. కాబట్టి అక్కడ యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. ఈ సిలువ ధ్యానంలో ఒక్క తీర్మానం మనలను మనం ప్రభువుకు అప్పగించుకోవటం ద్వారా ఆయన సిలువను మనం ఎత్తుకొని ఆయన్ని మనం వెంబడించేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. ఆమేన్.
పరవాసిని నీ జగమున ప్రభువ పరవాసిని నీ జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని అంతయు మోసమేగా అంతయు మోసమేగా వ్యర్థము సర్వము ఇలలో వ్యర్థము సర్వము ఇలలో ధన సంపదలు గౌరవములు దహించిపోవును నీ లోకములో పాపము నిండే జగములో పాపము నిండే జగములో శాపము చేకూర్చుకునే లోకము శాపము చేకూర్చుకునే తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంతల్పుడను తెలుపుము ఎంతల్పుడను విరిగి నలిగియున్నాను నేను విరిగి నలిగియున్నాను ఆ దినము ప్రభు గుర్తెరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా మహానందము కలిగే నాలో మహానందము కలిగే నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియును నీలలో నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియును నీలలో చేరుదున్ పరలోక దేశము చేరుదున్ పరలోక దేశము నాదు గానము ఇదియే నిత్యము నాదు గానము ఇదియే పరవాసిని నీ జగమున ప్రభువ పరవాసిని నీ జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ అజేత. ఈ రాత్రికాల సమయంలో దేవుణ్ణి మీరు మహిమపరిచిన విధానం కొరకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. రేపు రాత్రి తిరిగి యథావిధిగా 7 గంటలకు మన శిలువ ధ్యాన ఆరాధన ఉంటుంది. దాంట్లో రవీంద్రనాథ్ గారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వారి కోసం ప్రార్థన చేయండి. అలాగే ఈ సాయంకాలం ఆరాధన అయిన తర్వాత మరి అల్పాహారం ఏర్పాటు చేసిన రాష్ట్రం గారికి వందనాలు. అలాగే దాన్ని చేయడానికి సహాయం చేసిన ఆండ్రూ పాల్ గారికి, మంజుల గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. 24వ పాట పాడగలమా మనం? వస్తుందా? ఎత్తండి ప్లీజ్.
రాదా? మనం చాలాసార్లు పాడుకున్నాం అండి. ఎనీవే, మనందరం ఈ సాయంకాలం యేసు ప్రభు 53వ కీర్తన. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, నీ సుదయా రసమల్కా నిత్యంబు మముగావు. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, చెడ్డ కలలు నాకుండా నాడాగించుము ప్రభు. వికలము రాత్రిలో భీతి బాపుము తండ్రి. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, దుష్టుండో శోధకుని రోకుటకు బలమేము, భ్రష్టత్వమున మేము పడకుండా కాపాడు. మీ సాయంకాలమునా యేసు ప్రభు వేడెదము, నీ ఏక పుత్రుండో శ్రీ యేసు నామమునా సాయం ప్రార్థనలెల్లా సరగనాలించుమా. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, జనక సుత శుద్ధాత్మా గణదేవా స్తుతింతు, అనిశము జీవించిరా జంబు చేయుమామెన్. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము. ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ వారంలో మా తండ్రి, రెండవ దినాన మా తండ్రి మరొక్క మారు మా ప్రభా నీ సన్నిధికి చేరి మా హృదయాలు కుమ్మరించి మా ప్రభా నీ సిలువను చూస్తూ నీవు మా కోసం అనుభవించిన శ్రమలను మా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ఇంత గొప్ప త్యాగం మా తండ్రి మా కోసం చేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభా యోబు జీవితాన్ని మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రభా సాతాను మా తండ్రి ఏ విధంగా మమ్మల్ని బంధిస్తాడో, ఏ విధంగా మమ్మల్ని శోధిస్తాడో, అయినా ప్రభా నీ సహాయం చేత, నీ అందరి విశ్వాసం చేత మా ప్రభా విశ్వాసులు భక్తులు ఏ విధంగా సాతానుతో పోరాడి నీ యొక్క కృపను బట్టి జయాన్ని పొంది నీ కొరకైన కుమారులుగా కుమార్తెలుగా సజీవ సాక్షులుగా ఉంటారు అనే సత్యాన్ని మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో
మీరు మాకు జ్ఞాపకం చేసినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యోబుకున్న పట్టుదలను మా తండ్రి మాకు దయచేయండి మా తండ్రి. మా ప్రభా, ఎటువంటి పరిస్థితుల్లో యోబు నిన్ను నిందించలేదు మా ప్రభా. నీకే స్తోత్రాలు. అటువంటి గొప్ప జీవితాన్ని మాకు కూడా దయచేయమని, మమ్మల్ని నీలో బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ధ్యానాన్ని నడిపించిన నీ కుమార్తె గ్రేసమ్మ గారి కొరకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, ఇంతవరకు చేసిన మా ప్రభు ఆచార్య పరిచయంలో మా తండ్రి ఆ బిడ్డకి ఇచ్చిన అనేకమైన తలాంతుల కొరకు, సహాయం కొరకు నీకే స్తోత్రాలు. ఇక విశ్రాంతి జీవితంలో ప్రవేశించగా మా తండ్రి, ఇక ముందు కూడా నీ కొరకైన మా తండ్రి సాధనంగా మా తండ్రి నీ అవసరాలను మా తండ్రి వినియోగించుకోమని, బలపరచమని, ఆయుష్ ఆరోగ్యంతో నింపమని, కుటుంబాన్ని మన తండ్రి కుటుంబాన్ని మరొక మార్గదర్శించి బిడ్డల కుటుంబాలతో మాట్లాడి వారిని చేపెట్టి నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే మా తండ్రి, ప్రత్యేకమైన పాట పాడి నిలిచిన అజేత కొరకు వందనాలు మా తండ్రి. నీ కుమార్తె జీవితంలో మీరు నింపిన పట్టుదల కొరకు, నీ యొక్క విశ్వాసం కొరకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి ప్రయాణమై వెళ్తున్న నిరీక్షణ దంపతులు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దూర ప్రయాణం మా ప్రభా, ఈ కృపలో వారికి భద్రకరమైన క్షేమకరమైన ప్రయాణం దయచేయమని, మా ప్రభా సంబల్పూర్లో వారు ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నారో దాంట్లో వారికి ఆనందము, సంతృప్తి ఈ యొక్క కృప దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే జూమ్లో ఉన్న ప్రతి విశ్వాసని పేరు పేరున మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా రత్నం గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభా, ఆయనకు కావాల్సిన ఆత్మవిశ్వాసం దయచేయమని, నేను చూస్తూ మా తండ్రి పరిపూర్ణమైన ఆరోగ్యం ప్రవేశించే ఆధిక్యత దయచేయమని మా ప్రభాకే జీవితం ఉండమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి నీ దీవెనలు పొంది మేము తిరిగి మా గృహాలకు వెళ్తుండగా, నీ చిత్తమైతే రాజా రేపటి ఆరాధనలో మమ్మల్ని తిరిగి ప్రవేశపెట్టమని, నీవే స్తుతి మహిమగంతా పొందమని, ఈ రాత్రి కాలంలో ఈ దినంలో మేము చేసిన ప్రతి పాపాన్ని క్షమించి మా ప్రభువా నీ రాచిన రక్తంలో మా తండ్రి మమ్మల్ని కడిగి పవిత్రపరచమని, మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వెలుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు గాక. మా దినారం నేను మాకు మాల ప్రార్థన చేసి వారిని రక్షించగలరు. మా శోధనలో ఏకాదశి తప్పు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే మాకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఇక్కడ చేరిన మీకు అందరికీ జూములు మన విశ్వాసులకు తోడైండు గాక. ఆమేన్. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నెరుగనేర్పు, నా హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోక ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం.